దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమా ఘనత ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయత సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమమయుడనే శనికి స్తోత్రాలు నా ప్రభువా. నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సమయం సిద్ధపరచడానికి స్తోత్రాలు నా ప్రభు. సహాయం చేయండి తండ్రి. ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న ప్రతి కుమార్తెను దీవించండి, ప్రతి కుమారుడిని బలపరచండి. ఆత్మజ్యోతికి వెలుపలి ఉండి నీ స్వరాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నా ప్రభు. నీ కృప తోడుంచండి తండ్రి. నీ కనికరాలు తోడుంచండి. ఈ భయంకరమైన దినాల్లో, ఈ అపాయకరమైన రోజుల్లో నా ప్రభు ప్రతి ఒక్కరూ నిన్ను కలిగిన ప్రభు ఈ వాక్యం చేత భద్రపరచబడి తండ్రి ప్రతి దినము నీ సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్కరికి సమయం దయచేయండి నా ప్రభ. ఎవరి ఆత్మ విషయమై వారు జాగ్రత్త పడతాను తండ్రి. నాయన, నీ పరలోక రాజ్యాన్ని పొందడానికి ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుణ్ణి బలపరచండి. ప్రతి ఆత్మ కూడా నా ప్రభ నీ సన్నిధి చేరాలి నా ప్రభ. నీ ప్రత్యక్షత చూడాలి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు నా ప్రభ. సహాయం చేయండి. నీ రాకడ అతి సమీపమైంది నా ప్రభ. నైనా, నువ్వు చెప్పిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి నా ప్రభ. నాయన, మనుషులైతే నా ప్రభ లెక్కలేని జీవితం జీవిస్తున్నారు తండ్రి. నీకు విధేయులుగా జీవించలేకపోతున్నారు, నీకు లోబడి జీవించలేకపోతున్నారు నాయన ప్రభ. నాయన, ఆచారం, అలవాటు, వాడుక, ఆనవాయితీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆత్మతోటి, సత్యముతోటి నిన్ను ఆరాధించలేకపోతున్నారు తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి నా ప్రభ. నేను వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి నీ కృపను చూపించండి నా ప్రభ. క్రైస్తవ సంఘాలని, క్రైస్తవ సేవకుల్ని జ్ఞాపించుకోండి. అందరికీ సమాధానం దయచేయండి. అందరూ ఐకమత్యం కలిగిన ప్రభు నీ రాజ్యం కోసం ఆత్మల్ని సమకూర్చడానికి సహాయం చేయండి. విదేశాల్లో ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుమార్తెను బలపరచండి. యజమానులు ప్రేమించడానికి, యజమానులు ఆదరించడానికి కృప చూపించండి నా ప్రభ. నేను విదేశాల్లో ఉన్న క్రైస్తవ సేవకుల్ని, క్రైస్తవ సంఘాలని జ్ఞాపకం చేసుకుంటండి. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ ఆత్మల భారం కలిగి తండ్రి, నశించు ఆత్మల తండ్రి వెదకిన ప్రభ నేను రక్షించి బలపరిచి నీ సన్నిధిలో నిలబెట్టగల భారమును ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నా ప్రభ నీ రాజ్యం కోసం ప్రయాసపడతాను కృప చూపించమని తండ్రి. నాయన నా ప్రభ ప్రతి ఒక్కరిని నా ప్రభ నీ కుమార్తెలుగా ధైర్యంతో నీళ్ళు జీవించిన కృప చూపించమని ప్రతి దినము కూడా నా ప్రభ నీ సన్నిధి వారికి తోడించి నా ప్రభ నీ పరిశుద్ధాత్మను తోడించి నడిపించమని, నీ రాజ్యం వరకు సిద్ధపాటు కలిగిన జీవితాన్ని అనుగ్రహించమని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు అన్నీ మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.